పాపపు జీవితము పశ్చాత్తాపులై ఆ ప్రభుని చేరండి. హల్లెలూయా మిగిలిన వాళ్ళు మీరు లైన్గా ఉండాలి. అది మీరు ముందుకు వచ్చేసారు లైన్గా ఉండాలి. 5 నిమిషాలు ఎంత జరగాలి లైన్. వీళ్ళు ప్రత్యేకంగా కనపడాలి. అది అందుకని లైన్ ఇటండి. దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాకినను అది వారికి హాని చేయదు. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 చదవండి. మత్తయి సువార్త 28 త్వరగా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళుచున్నప్పుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో బాప్తిస్మని చెప్పాను. ప్రభు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో ఆ సంగతులు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. హల్లెలూయా. బాప్తిసం పొందేవాళ్ళు ఈ చేతుకున్న వాచీలు కానీ అదొక మీ దగ్గర ఉన్న పరుసులు కానీ ఏమైనా